డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ముస్లిం కంట్రీస్ ఇంకా ఇజ్రాయిల్, ముస్లిం కంట్రీస్ అండ్ ఇజ్రాయిల్ అందరూ కలిసి ఈ అకార్డ్ సైన్ చేస్తే మంచిదని అంటున్నారు. ఇంకా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ కూడా ఏమంటున్నారంటే ఇది సైన్ చేసుకోండి, దీనికి నార్మల్సీ అయిపోతుంది, గల్ఫ్ రీజన్లో, మిడిల్ ఈస్టర్న్ రీజన్లో అన్ని సిచ్యువేషన్స్ నార్మలైజ్ అయిపోతాయి, అందరికీ మంచిగా ఉంటుంది అని ఆయన డొనాల్డ్ ట్రంప్ పుష్ చేస్తున్నాడు. అబ్రామ్ అకార్డ్స్ గురించి. ఓకేనా? సో ఈ అబ్రామ్ అకార్డ్స్ అంటే ఏంటి? ఫుల్ లిస్ట్ ఆఫ్ ద కంట్రీ, దీనికి ఇంపార్టెన్స్ ఏముంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఈ పర్టికులర్ లెక్చర్లో. సో ఇంకా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏముందంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మీకు నేను నేర్పిస్తాను. యూ కెన్ బీ ఏ పార్ట్ ఆఫ్ మై టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండ్ క్లాసెస్ ఆల్సో. ఠీకే? సోసిన్ ఐఏఎస్ అకాడమీలో మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు విత్ రిగార్డ్ టు మై కోర్సెస్. దట్ ఈస్ ఆల్సో దేర్. మెంటర్షిప్ నాకు కూడా డైరెక్ట్ కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముస్లిం మెజారిటీ నేషన్స్కి ఏమంటున్నారంటే డెఫినెట్గా గల్ఫ్ రీజన్లో నార్మలైజ్ చేయాలి మనం సిచ్యువేషన్స్. సో ఇజ్రాయిల్తో మీరు ఈ అకార్డ్ సైన్ చేసుకోండి. వై అబ్రాహం ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండి. ఈ ప్రాఫిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది క్రిస్టియన్స్ అయినా సరే, ఇసాయి వాళ్ళు అంటారు, ఇంకా జైన్స్ అయినా సరే, జూయిష్ అయినా సరే జుడాయిజం, జూయిష్ అంటారు, అండ్ ముస్లిమ్స్ అయినా సరే ఇస్లాం, వీళ్ళందరికీ ఒక కామన్ ప్రాఫిట్ ఉన్నారు, అబ్రహాం. ప్రాఫిట్ అంటే ఇస్లాంలో ఇబ్రాహిం, అంటే మేమంటే ఇబ్రాహీం చెప్పుకుంటాం. దిస్ ఈజ్ వాట్ అబ్రహాం. ఓకేనా? సో బేసికలీ ఆల్ దీస్, వెదర్ క్రిస్టియానిటీ అయినా సరే, జుడాయిజం అయినా సరే, ఇస్లాం అయినా సరే, ఈ 3 రిలీజియన్స్ నాన్ ఐడల్ వర్షిప్ బిలీవర్స్ అనమాట. నాన్ ఐడల్ వర్షిప్ బిలీవర్స్. అందుకే వీళ్ళందరూ బికాజ్ ఒక ఫ్యామిలీ ట్రీ లాగా ఉంది. జుడాయిజం ఫస్ట్ వచ్చింది, తర్వాత క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. సో ఒక ఫ్యామిలీ ట్రీ లాగా ఉన్నప్పుడు రూట్ ఒక్కటే కదా, మనం అందరం కలిసి ఉందాం, నార్మలైజ్ చేసుకుందాం. లెట్ us గో ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్రాస్పెరిటీ అని ఈ పర్టికులర్ అకార్డ్స్ కేమ్ ఇన్ టు వాట్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, డొనాల్డ్ ట్రంప్, ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ దేర్, అండ్ 2 other people. బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఖాలిద్ బిన్ అహ్మద్, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రెసిడెంట్ కూడా అబ్దుల్లా బిన్ జయద్ నహ్యాన్ అందరూ ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏముందంటే ఆల్రెడీ అబ్రామ్ అకార్డ్స్లో ఇజ్రాయిల్తో బహ్రెయిన్ అండ్ ఆల్సో వాట్ యుఏఈ ఇద్దరు ఆల్రెడీ అకార్డ్ సైన్ చేసుకున్నారు. అంటే మనం అందరం కలిసి ఒక మిడిల్ ఈస్ట్ రీజన్లో సోషల్ ప్రోగ్రెస్, ఎకనామిక్ ప్రోగ్రెస్, టెక్నాలజికల్ ప్రోగ్రెస్ మీద పని చేద్దాం, ఇవన్నీ గొడవలు వద్దనమాట. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూడండి, యుఎస్ ప్రెసిడెంట్ మండే, అంటే నిన్ననే ముస్లిం మెజారిటీ నేషన్స్కి ఇన్ ద వెస్ట్ ఏషియా, సౌదీ అరేబియా అయినా సరే, ఒమాన్ అయినా సరే, ఖతార్ అయినా సరే, అక్కడ ఈజిప్ట్ అయినా సరే, టర్కీ అయినా సరే, చాలా నేషన్స్ ఉన్నాయి కదా. సో ముస్లిం మెజారిటీ నేషన్స్కి ఏమంటున్నారంటే మీరు ఒక పని చేయండి, అబ్రాహిం అకార్డ్ సైన్ చేసుకోండి, సో దట్ నార్మలైజ్ సిచ్యువేషన్స్ చేసుకోవచ్చు మీరు ఇజ్రాయెల్తో. డెవలపింగ్ పీస్ అగ్రిమెంట్స్ విత్ ఇరాన్తో కూడా పీస్ అగ్రిమెంట్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అని అన్నాడు. ఇన్ ద ట్రూత్ సోషల్ పోస్ట్ అక్కడ ఉన్న ఒక ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ అనమాట. ట్రంప్ లిస్టెడ్ కంట్రీస్. ట్రంపే లిస్ట్ చేసుకున్నాడు కొన్ని కంట్రీస్ హూజ్ లీడర్స్. వాళ్ళ లీడర్స్ ఆల్రెడీ మాట్లాడారంట, అండ్ మాట్లాడి అది ఇరాన్తో వార్ ఎట్లా ఎండ్ చేయాలి ఆయన కాల్లో అన్నీ అయినాయంట, అండ్ సైనింగ్ ఆఫ్ అబ్రాహిం అకార్డ్స్ కూడా చేస్తారని చెప్పిండు. సో లెట్ us నౌ అండర్స్టాండ్ అబ్రాహిం అకార్డ్స్ అంటే ఏంటి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండి. అబ్రాహిం అకార్డ్స్ ఒక సిరీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ అంటమాట. బ్రోకర్డ్ అంటే ట్రంప్ మధ్యలో ఉంది. ఇక్కడ ఇజ్రాయిల్, ఇక్కడ మిడిల్ ఈస్ట్ ముస్లిం కంట్రీస్ మధ్యలో ఆయన బ్రోకరేజ్గా ఒక మెంబర్ లాగా ఉన్నాడు. ద అబ్రాహిం అకార్డ్స్ సిరీస్ ఆఫ్ అగ్రిమెంట్స్ బై మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. 2020 నుంచి ఆయన చాలా కష్టపడుతున్నారు ఈ అకార్డ్స్ ముస్లిం నేషన్స్ అండ్ ఇజ్రాయిల్ సైన్ చేసుకుంటే మంచిదని. ఒక వైడ్లీ రికగ్నైజ్డ్ అచీవ్మెంట్. ఒకవేళ ఈ అకార్డ్స్ బేసికల్లీ సైన్ చేసుకుంటే అన్ని ముస్లిం కంట్రీస్, డొనాల్డ్ ట్రంప్కి ఒక మంచి పేరు డెఫినెట్లీ వస్తుంది. సో ఆయన ఫారెన్ పాలసీ మంచిగా చేస్తున్నాడని కూడా దానికి అర్థం ఉంటుంది అనమాట. దీస్ అకార్డ్స్ పైవాటల్ షిఫ్ట్ అంటే రిలేషన్షిప్, అంటే ఇజ్రాయిల్ అండ్ సెవెరల్ అరబ్ నేషన్స్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్, ఉన్న కన్స్ట్రెయిన్ రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ తీయడానికి ఈ అకార్డ్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. రోబస్ట్ బై పార్టిసన్ సపోర్ట్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. 4 కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళు డిప్లొమాటిక్ టైస్
నార్మల్ చేయడానికి ఇజ్రాయిల్తో మాట్లాడుతున్నారంట లాస్ట్ ఇయర్ ఆగస్ట్ అండ్ డిసెంబర్లో. దీస్ టైస్ ఆల్సో డ్రివెన్ బై ఏ కామన్ అప్రిహెన్షన్. ఇంకా కామన్ ఈ టైస్లో ఏముందంటే ఆల్రెడీ ఒక నోషన్ ఉంది, ఇజ్రాయిల్ రీజనల్ పవర్ లాగా ఎమర్జ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, న్యూక్లియర్ బాంబ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని. అలాంటి అప్రిహెన్షన్ అంటే అలాంటి మనకు భయం ఉంటే, ఫియర్ ఉంటే వీళ్ళలో అసలు నార్మల్ సిచ్యువేషన్ రావట్లేదు ఇజ్రాయిల్ అండ్ అరబ్ నేషన్స్ మధ్యలో. ఓకే, ఎందుకంటే ఈ ఇజ్రాయిల్ మనం చూస్తే ఎవరికి వినట్లేదు, యునైటెడ్ నేషన్స్కి వినట్లేదు. ఇజ్రాయిల్ రీజనల్ పవర్ లాగా ఎమర్జ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇజ్రాయిల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు వచ్చి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మేము రీసెర్చ్ అంటే ఇన్స్పెక్ట్ చేస్తామంటే ఆ పవర్ ఇవ్వట్లేదు. సో బేసికల్లీ ఇజ్రాయిల్ ఈజ్ ఒక గ్రేటర్ ఇజ్రాయిల్ ఒక కాన్సెప్ట్ కూడా ఇజ్రాయిల్ పర్సూ చేస్తున్నాడని అరబ్ నేషన్స్కి ఒక భయం ఉంది. కాబట్టి ఎప్పుడూ అరబ్ నేషన్స్ అండ్ ఇజ్రాయిల్ మధ్యలో దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గ్రేట్, ఏం మంచిగా అవ్వట్లేదన్నమాట. ఓకే, ఒక పక్క ఇజ్రాయెల్ నేను పెద్ద పవర్ అవ్వాలనుకుంటున్నాడు, ఇంకొక పక్క ఇరాన్ రీజనల్ పవర్ ఆయన కూడా అదే అవ్వాలనుకుంటున్నాడు అనమాట. హౌ మెనీ కంట్రీస్ అబ్రహాం అకార్డ్ సైన్ చేసిందంటే ఇక్కడ మన దగ్గర ఉన్నాయి కీ ప్లేయర్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే యునైటెడ్ నేషన్స్ ఆల్రెడీ క్రూషియల్ రోల్ అండ్ మీడియేటర్ ఫెసిలిటర్ అనమాట. యుఏఈ ఆల్రెడీ దే హ్యావ్ సైన్డ్ అనమాట. అండ్ బహ్రెయిన్ ఆల్రెడీ సైన్. ఇజ్రాయిల్ కూడా ఫర్ ఇజ్రాయిల్ దీస్ అగ్రిమెంట్స్ రీప్రజెంట్ సిగ్నిఫికెంట్, నేను కూడా ఓకే అని అన్నాడు. మొరాక్కో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ ఫుట్బాల్ స్టార్ టీమ్ అనమాట. వీళ్ళు కూడా మొరాక్కో ఆల్సో జాయిన్ ద ప్రాసెస్. ముస్లిం కంట్రీ కాబట్టి జాయిన్ చేయాలి. మళ్ళీ కొసోవో అండ్ సుడాన్ అన్ని ముస్లిం కంట్రీస్ ఫాలోయింగ్ ద ఇనీషియల్ అగ్రిమెంట్. దీస్ కంట్రీస్ అంటే ఈ కంట్రీస్ కూడా మేము మొరాకో టైస్ మంచిగా చేసుకుంటాం ఇజ్రాయిల్తో అని అబ్రహాం అకార్డ్ సైన్ చేసుకుంటామని అంటున్నారు. విల్ అదర్ అరబ్ స్టేట్స్ జాయిన్, ఇది ఇంపార్టెంట్. అందుకే దీనిలో ఉన్న కంట్రీస్ అంత పెద్ద కంట్రీస్ గ్లోబల్ సినారియో లేదు. మనకు కావాల్సింది పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్, మనకు కావాల్సింది ఇక్కడ we have what Qatar, we have what here Turkey, we have Egypt, Jordan. ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద కంట్రీస్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్. వీళ్ళు జాయిన్ అవుతారా లేదా అది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఉంది కదా, సౌదీ అరేబియా అయినా సరే, ఖతర్, పాకిస్తాన్, టుర్కీ, ఈజిప్ట్, జోర్డన్ వీళ్ళు కూడా జాయిన్ అవ్వాలి. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే ఫారిన్ మినిస్టర్ ఆయన ఏమన్నారంటే మన ఇజ్రాయిల్ ఐడియాలజీ మా ఐడియాలజీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది, మేము జాయిన్ చేయలేం. ఇంకొక స్టేట్మెంట్ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఏమి ఇచ్చిండంట, ఇజ్రాయిల్ ఒక స్టేట్ ఉందని వాళ్ళు రికగ్నైజ్ చేయరంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయిల్కి వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వరంట, వాళ్ళ పాస్పోర్ట్ లిస్ట్లోనే ఇజ్రాయిల్ లేదంట. సో పాలస్తీన్ రాలేదంటే ఇజ్రాయిల్ కూడా మాకు లేదు అని దట్ ఈస్ హౌ వాళ్ళ స్టాండ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ అకార్డ్స్ జాయిన్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఐడియాలజీస్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అదర్ అరబ్ కంట్రీస్ పొటెన్షియల్లీ వీళ్ళు జాయిన్ చేస్తారని మనం అనుకుంటున్నాం. ఇలా ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఇజ్రాయిల్ అండ్ అరబ్ నేషన్స్ మధ్యలో రిలేషన్స్. దట్ ఈస్ ఆల్ దేర్. అండ్ అంతే అండి అబ్రహాం రికార్డ్ గురించి. ఐ హోప్ దిస్ ఆల్ క్లియర్ టు యూ. ఇండియాకి ఏం సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఉండదు. హౌ అబ్రహాం అకార్డ్ విల్ హెల్ప్ ఇండియా ఇలాంటి క్వశ్చన్ రాదు, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉంది కాబట్టి అంత ఏం పెద్ద మనకు బెనిఫిట్స్ ఏం రావు. ఆబ్వియస్లీ ఒక రెండు పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు. ఇండియా మిడిల్ ఈస్టర్న్ కారిడోర్ ఫాస్టర్ అయిపోతుంది, ఇవన్నీ నార్మలైజ్ అయిపోతే మిడిల్ ఈస్టర్న్ రీజియన్ కొంచెం స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత గ్లోబల్ సప్లై చైన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మనకు పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ సస్టైనబుల్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ విత్ రిగార్డ్ టు గ్లోబల్ పీస్ ప్రమోషన్లో ఇండియా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ అని కూడా ఒక 3 పాయింట్స్ మనం రాసుకోవచ్చు. ఒకవేళ అబ్రహాం అకార్డ్స్ సైన్ అంటే దానికి ఇంపాక్ట్ ఇండియాలో ఏముంటుందని వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే. I hope this is all clear to you. Have a nice day. Do join my courses, test series and mentorship by calling to the number given below. Bye bye. Take care.